సో ఈ వీడియో కంప్లీట్గా ఓటింగ్ అనాలిసిస్ పైన ఉండబోతుంది. ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లీస్ట్లో ఉన్నారు అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. ఎందుకు అనేది కూడా కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు తెలిసినంత వరకు అయితే తనుజ గారు టాప్లో ఉన్నారని చెప్పారు. అండ్ సెకండ్ పొజిషన్ వచ్చి కళ్యాణ్ గారు, అండ్ థర్డ్ పొజిషన్. సో ఈ థర్డ్ పొజిషన్లో చాలా గట్టి ఫైట్ జరుగుతుంది భయ్య. డిమోన్ అండ్ ఇమాన్యుల్ నిజంగానే చాలా అంటే చాలా గట్టి పోటీ జరుగుతుంది. ఇద్దరికి పోటీగా ఓటింగ్స్ వస్తున్నాయంట. దీని గురించి డిస్కస్ చేసుకుందాం. లాస్ట్లో వచ్చి సంజన గారు ఉన్నారు. ఫస్ట్ పొజిషన్ గురించి మాట్లాడుకుంటే తనుజ గారు ఉన్నారు. సో కొద్దిగా టాప్ ఒక 5-10% టాప్లోనే ఉన్నారు తనుజ గారు. నిజంగానే ఒక ఎంతమంది టార్గెట్ చేసినా, ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా, ఎంతమంది బ్యాడ్గా పోర్ట్రేట్ చేసినా, పెద్ద టాప్ రివ్యూవర్స్ కూడా కానివ్వండి తనుజ గారి గురించి బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు, సపోర్ట్ చేయొద్దండి ఇండైరెక్ట్గా మనకి చెప్తున్నారు. అండ్ మెయిన్లీ గీతు రాయల్ గారు అయితే డైరెక్ట్గానే చెప్పారు అసలు ఏంది కన్నడ వాళ్ళు సపోర్ట్ చేయొద్దండి అన్నట్టు, ఇంకొకరు సపోర్ట్ చేయొద్దండి అని చాలా ట్రై చేస్తున్నారు తనుజ గారిని డౌన్ చేయాలని. అండ్ ఆదిరెడ్డి గారు ప్రతి ఒక్క వీడియోలోనూ కళ్యాణ్ గారికి భజన చేయడం, ఆడ ఓటింగ్ ఉన్నా లేకపోయినా కూడా కళ్యాణ్ టాప్లో ఉన్నారు, ఇంకొకరు టాప్లో ఉన్నారని భజన చేయడం. వీళ్ళు ఏంటంటే ఫ్యాన్స్ని మ్యానిపులేట్ చేస్తున్నారు వీళ్ళు. సో వీళ్ళందరినీ మ్యానిపులేట్ చేసి కళ్యాణ్ వైపు తిప్పించుకోవాలని చూస్తున్నారు, చాలా ట్రై చేస్తున్నారు. గీతు గారు, ఆదిరెడ్డి గారు కానివ్వండి, ఇంకొకరు కానీ చాలా ట్రై చేస్తున్నారు వీళ్ళు వాళ్ళని తనుజని డౌట్ చేయడానికి. అండ్ మీరు అవన్నీ ఆ ట్రాప్లో పడ్డారంటే మీరు నిజంగానే మైండ్ పోయినట్టే మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రాప్లో పడకుండా మీరు అనేది తనుజ్ గారు కీప్ ఓట్స్ వేస్తుండండి, మిస్డ్ కాల్స్ చేస్తుండండి. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఈ బ్యాడ్గా కామెంట్ చేసే వాళ్ళని ఫస్ట్ అసలు పట్టించుకోకండి. బ్యాడ్గా కామెంట్స్ చేసేవాళ్ళు, బ్యాడ్గా మెసేజ్ చేసేవాళ్ళు, నెగిటివిటీ స్ప్రెడ్ చేసేవాళ్ళు, ఇన్స్టాగ్రామ్లో అది పెట్టి ఇది పెట్టి డ్రామా క్వీన్ అది ఇది అని చెప్పేటివి అవన్నీ ఫస్ట్ పట్టించుకోకండి. ఓకే, అవి పట్టించుకున్నారా మైండ్ పోతుంది, మైండ్ దుబ్బేస్తుంది అట్లే. అండ్ సెకండ్ వచ్చి కళ్యాణ్ గారు ఉన్నారు. ఆబ్వియస్లీ కళ్యాణ్ గారు కూడా గట్టి పోటీని ఇస్తున్నారు. సో తక్కువేం లేదు, కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నారు. బట్ తనుజ గారి ఫ్యాన్స్ అదైతే ఛాన్స్ ఇవ్వలేదు టాప్లోకి రావడానికి. సో వీ రియలీ అప్రిషియేట్ టు తనుజ గారి ఫ్యాన్స్. ఎవరెవరైతే తనుజ గారికి ఓట్స్ వేస్తున్నారో రియలీ హ్యాట్స్ ఆఫ్ యూ. ఇంతమంది టార్గెట్ చేసినా, ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా వాళ్ళు స్టిల్ తనుజ గారి సైడ్ నిలబడి తనుజ గారు సపోర్ట్ చేయడం అనేది నిజంగానే రియలీ గ్రేట్. అండ్ మోర్ ఓవర్ ఒక్కొక్కరు ఓట్స్ అనేది ఒక్కొక్కరికి అంటే నెంబర్ ఆఫ్ ఓట్స్ అంటే చాలామంది ఒక్కొక్కరి 10 ఓట్స్, 20 ఓట్స్, 30 ఓట్స్, 50 ఓట్స్. ఒక పర్సన్ అయితే ఆ రోజు 2000 ఓట్స్ అనేది వేయించారంట. రియలీ హ్యాట్స్ ఆఫ్ యూ బ్రదర్. అండ్ ఇక్కడ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా తక్కువ మంచి నేసేయలేదు, నిజంగానే వాళ్ళు కూడా చాలా గట్టి ఫైట్ ఇస్తున్నారు. ఓకే, అండ్ థర్డ్ పొజిషన్కి వస్తే మనం డిస్కస్ చేసుకున్నట్టయితే థర్డ్ పొజిషన్లో ఇమాన్యుల్ అండ్ డిమాండ్ పవన్ అయితే భయ వేరే లెవెల్ ఫైటింగ్ ఉంది. నిజంగానే మంచి గట్టి పోటీనే ఉంది వాళ్ళిద్దరికి. మ్యాక్సిమం ఒక స్టేజ్లో ఇమాన్యుల్ ముందు టాప్లోకి వస్తున్నారు, ఇంకొక స్టేజ్లో డిమాండ్ పవన్ ముందుకు వస్తున్నాడు. డిమాండ్ పవన్ రీసెంట్ టైంలో మామూలుగా బ్రేక్ భయ్య ఫ్యాన్స్ పవన్. ఆ రేంజ్ జస్ట్ ఒక 2 వీక్స్లోనే జస్ట్ రీతో అట్లా వెళ్ళిందో లేదో డిమాండ్కి అనేది ఫాలోయింగ్ ఒక వేరే లెవెల్లో పెరిగింది. గేమ్స్ అంటారా, లేకపోతే కామెడీ విషయంలో కానీలేండి, పంచులు వేసే టైమింగ్లో కానీలేండి, నిజంగా డిమాండ్ పవన్కి క్రేజ్ అనేది వేరే లెవెల్ పెరిగింది. సో మేబీ ఫస్ట్ నుంచి ఇలాగే ఉండింటే ఇంకా కొద్దిగా ఇంకా మేబీ టాప్ 2 వచ్చే ఛాన్సెస్ అయితే 90% ఉండేటివి, నిజంగా చాలా ఛాన్సెస్ ఉండేటివి. అండ్ ఇమాన్యుల్కి అయితే మిస్డ్ కాల్స్లో అయితే చాలా టాప్లో ఉన్నారని చెప్పారు భయ్య మనకి. మంచి ఓటింగ్స్ పడుతున్నాయి. ఇమాన్యుల్ కూడా గట్టి పోటీనే జరుగుతుంది ఇమాన్యుల్ దగ్గర కూడా. మేబీ ఇన్ కేస్ ఇంకా ఎక్కువ ఛాన్సెస్ అయితే టాప్ 2 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు. బట్ ఇప్పటికైతే అంత ఓటింగ్స్ పడలేదు అని అన్నారు. బట్ ఆబ్వియస్లీ ఇమాన్యుల్ గారు ఈజ్ నైస్ పర్సన్ అండ్ మంచి కామెడీ చేస్తారు. ఓకే, అండ్ సంజన
సంజన గారి గురించి ఏం చెప్పాలి భయ్య? నిజంగా నంబర్ ఆఫ్ టైమ్స్ ఎలిమినేట్ అవుతారనుకున్నారు. బట్ అది వాళ్ళు పిఆర్ స్టంట్సో లేకపోతే బిగ్ బాసో అవన్నీ మనకు తెలీదు. బట్ తనుజ సారీ సంజన గారికి చాలా లీస్ట్ ఓటింగ్ ఉండాలి అని చెప్పారు. బట్ అది మనకి వచ్చిన ప్రిపరేషన్ ప్రకారము ఓకే. చాలా లీస్ట్ ఓటింగ్ టాప్ 5లో వాళ్ళు ఉన్నారు. ఓకే. ఓవరాల్ చూసుకుంటే ఇది ఆర్డర్ పొజిషన్. సో మీరెవరు ఓటేశారు? మీరు ఎంతమందికి ఓటేశారు? ఎంతమంది దగ్గర ఓటు వేయించినారో జస్ట్ కామెంట్ చేయండి భయ్య. అండ్ జస్ట్ ఒక లైక్ మీ సైడ్ నుంచి జస్ట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 1 లైక్. థ్యాంక్ యూ.